సంఘటన జరిగిన 24 గంటల లోపలే హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసిన గవర్నమెంట్ అధికారంలో ఉంది. అందుకే నేను 100% గ్యారెంటీతో ఉన్నాను. ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాము. అది మాత్రమే కాదు, ఎన్నికలకు ముందే నేరస్తులందరినీ కస్టడీలకు తీసుకుంటామని నేను 100% నమ్మకంతో ఉన్నాను. మిస్టర్ జార్జ్, మీరు నమ్మకంగా ఉందని చెప్తున్నారు. సంఘటన జరిగి ఒక్క రాత్రి గడిచింది. నిన్న రాత్రి చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారో అదే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఈ 12 గంటల లోపల మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకొని ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్. yes సార్, నేరస్తులు తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ ని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం. గుడ్. ఐ మిస్ లెట్ మీ పుట్ యు ఆన్ స్పీకర్. సర్, వి హావ్ ఎన్ అప్డేట్ విత్ యువర్ పర్మిషన్. సార్, నేరస్తులు తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ ని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం. వాళ్ళు టాప్ స్టేషన్ ఏరియాలో ట్రాక్టర్ లో వెళ్లే విజువల్స్ మనకి దొరికాయి సార్. వాళ్ళు తప్పకుండా వంటవాడాకే వెళ్ళుండాలి. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఏఎస్ఐ మణి అక్కడ డ్యూటీ చేశారు. అందుకని అక్కడ ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకని మేము వంటవాడ వెళ్తున్నాం సార్. వీఆర్ హెడింగ్ టు వంటవాడ. ఏ యాక్షన్ తీసుకున్నా వెంటనే నాకు తెలియజేయాలి సార్. వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరస్తులకు సాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పండి. సార్, నేరస్తుల బంధువులు, మిత్రులు ఇళ్లల్లో రైడ్లు, అరెస్టులు కూడా మీడియా ముందు జరిగేలా చూడండి. ఎస్ సార్. మేకప్ మ్యాన్ ని తిన్నగా స్టేజ్ దగ్గరికే రమ్మన్నారు. సరే మాస్టర్. మేము వచ్చేసాం సార్. సార్ 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 అలాగే చేస్తాను సార్. అలా కూర్చోండి. లేదు సార్, ఓకే సార్, దాంట్లో ఏం చేంజ్ లేదు సార్, అలాగే చేస్తాను సార్. హలో, నేను ఇక్కడ మారియమ్మ గుడి దగ్గరే ఉన్నాను. వచ్చేసారా? నేను చూశాను. మ్యామ్, నేను జయప్రసాద్ని. ఎనీ ఇన్ఫర్మేషన్? మేడం, ఊరి కొత్తగా ముగ్గురు కుట్టకంపూర్ వెళ్ళినట్టుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొట్టకాంపూర్? అవును మేడం. ఆ ఏరియా బార్డర్, దాని వెనక కెమికల్ ఫారెస్ట్. ఇంతకు ముందు గంజాయి తోటలు పెంచేవారు. అక్కడ 500 మంది తమిళ ఫ్యామిలీ ఉన్నారు. అందరూ వ్యవసాయదారులే. అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళడానికి దారుందా? బండిలో వస్తే తిరిగి మూనార్కే వచ్చి తీరాలి. అది ఒక అడవి మార్గం. అందులో వెళ్తే కొడైకెనాల్ వెళ్ళాలి, లేదా పళని వెళ్ళాలి. అది తెలిసిన వాళ్ళే వెళ్ళగలరు. ఓకే, మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళి చేరతాం? ఎలా అయినా 5 గంటలు పడుతుంది. మంచు బాగా పడ్డం వల్ల నైట్ వెళ్ళడం కుదరదు. 2-3 ఇన్ఫార్మర్లు ఉన్నారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. సిగ్నల్స్ వెళ్ళటం లేదు. ఓకే. బాగా వేడిగా ఉంది. డాగ్ స్క్వాడ్ అరేంజ్ చేయండి. తర్వాత స్మెల్ చేయడానికి అక్యూజ్డ్ క్లాత్స్ ఏవైనా ఉంటే అవి కూడా అరేంజ్ చేయండి. பிரவீன் சார், நானும் மணியன் சாரும் பண்ணாத அட்டகாசமே கிடையாது. 15 வருஷத்துக்கு முன்னாடி இந்த காட்டில் கஞ்சா ரைடு கூட நானும் இருந்தேன். என்னெல்லாம் வேலை பண்ணியிருக்கேன் தெரியுமா? இப்போ நினைச்சாலும் சிரிப்பா இருக்கு. సార్, టీ తాగండి. இந்தாங்க சார். అన్నా, ఇటువైపు వెళ్తే తమిళనాడుకి వెళ్ళొచ్చా? இப்படியே 2 நாள் நடந்து போனால் பழனிக்கு போயிடலாம். என்ன வழியில் யானை புலியெல்லாம் இருக்கும். ஜாக்கிரதைக்கா வெள்ளாளி. అమ్మాయి, என்னம்மா ஒரு மாதிரியா இருக்க? உடம்பு சரியில்லையா? లైట్గా తలనొప్పి. பாப்பா, இதை சைடு நெத்தியில் வைமா. 5 நிமிஷத்தில் தலைவலி பறந்து போயிடும்.
సార్ ఇలా తాగి తాగి పడిపోకుండా టీ తాగండి సార్. இன்னைக்கு திருவிழா கடைசி நாள், நான் வந்துடுறேன். అన్నా పంచ చిరిగి ఉంది. நான் ஏதாவது கடிச்சிருக்கோம். కుక్క చించినట్టు లేదు, ఎవరో లాగి చింపినట్టుంది. அது உன் போலீஸ் புத்தி, அப்படிதான் யோசிக்க தோணும். இந்தம்மா பிடிச்சுக்கோ. மணி சார் வந்துடுறேன். ఇలా చూడు, ఇక్కడ స్టే చేయడానికి ఏవైనా రూమ్స్ దొరుకుతాయా? వేరేమైనా మంచి రూమ్స్ ఉన్నాయా? ఇలా చూడు, రూమ్స్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి మేడం. ఓకే వాళ్ళు ఇప్పుడు కరెంట్లీ ఎవరితోనైనా కాంటాక్ట్ లో ఉన్నారా అని చెక్ చేయాలి, సరేనా? మేడం, ఇక్కడ 2-3 రూమ్ స్టే ఉన్నాయి. అక్కడ అందరూ నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ ఉన్నారు. ఇంకా లోపలికి వెళితే మరో 2 హోమ్ స్టేలు ఉన్నాయి. మనం త్వరగా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. అవును, ఈ ఫెస్టివల్ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? ఇదే ఆఖరి రోజు మేడం. హలో సార్, వి హావ్ రీచ్డ్ కోటాకంబు. అక్కడున్న లోకల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మేము లోపలికి వెళ్ళి హోమ్ స్టేస్ అన్ని చెక్ చేస్తున్నాం సార్. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరనే ఇన్ఫర్మేషన్. అన్నా ఒక ప్యాకెట్ సిగరెట్, ఒక విస్పర్ ఒకటి. ఎంతమ్మా? 130 రూపా. సార్ ఆ జాకెట్ వేసుకోండి, బాగా చలిగా ఉంది. తీసుకో. ఏదైనా కావాలంటే అడుగు, సరేనా? ఎక్కడ తిన్నా సరే శనక్కాయలు మాత్రం క్యాంపులో తినట్టే ఉంటుంది. ఊరికే అనలేదు, నిజంగానే సూపర్గా ఉన్నాయి. సార్ రండి, ఏదైనా తిందాం. ఆ పాట విన్నావా? చాలా మంచి పాట కదా. నన్ను గాయకుడిని చేయాలని మా నాన్నతో కోరుకున్నారు. అప్పట్లో నేను ఈ అడవిలో ఉండగానే నాకు కూతురు పుట్టింది. గంజాయి వేట కోసం వెళ్ళాం. అది పుట్టిన 15వ రోజునే నేను దాని మొహం చూశాను. పోటీకి నేను కూడా వస్తానని తనతో చెప్పాను. రేపు పోటీ జరుగుతుంది, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఆకలిగా ఉంది. గంజి రెడీయా? ఇదిగోండి సార్. సునీత, ఇందులో ఉప్పు వేయలేదా? ఉప్పు వేసాను సార్. చచ్చా, ఉప్పు లేదు. చప్పగా ఉంది, ఉప్పే లేదు. సార్ ఏం చేస్తున్నారు సార్?
మేము ఆకలేసి తింటలేదు. హఠాత్తుగా అడవిలోకి పరిగెట్టాల్సి వస్తే అప్పుడేం దొరకదు. టెన్షన్ అందరికీ ఉంది. నీకెందుకుంటుంది టెన్షను?